కూడికి ఆరంభించుకుందామండి. మనము దేవుడు దేవదాస్ గారి గృహానికి నడిపించాడు. నేటి దినమున మనకు తెలుసు, కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకున్నారు. పుష్పరత్నమ్మ గారిని ప్రభు పిలుచుకున్నాడు 3 దినాల క్రితము. మరి ప్రభు సహోదరి పట్ల ఆయన నమ్మకత్వాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. మనకందరికి తెలుసు, కొంత సమయం అనారోగ్యతతో ఉన్నప్పటికీ కూడా ప్రభువు మరి కాపుదల దయచేశాడు. మరి ఆయన సమయం వచ్చినప్పుడు ప్రభువు మహిమలోనికి సహోదరుని పిలుచుకున్నాడు. దట్ ఈస్ అ సైకిల్. వీ ఆల్ హ్యావ్ టు గో త్రూ దట్ సైకిల్. మనం ఈ లోకంలోనే శాశ్వతంగా ఉండలేము. నేను వాక్యానుసారం చూసాను. ప్రభు పిలిచినప్పుడు మనం తప్పనిసరిగా వెళ్ళవలసింది. కాబట్టి దానికి మనం విధేయత చూపించే వారంగా ఉండాలి. ప్రభు అభిష్టానికి మనం విరుద్ధంగా ఆలోచించలేము. ప్రభువా, ఇది నీ చిత్తము, పుష్పరత్నమ్మ గారిని మీరు పిలుచుకున్నారు తండ్రి, మరి దానికి కూడా స్తుతి స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నామని చెప్పే వారంగా ఉండాలి. కాబట్టి ఈ కూడిక ఆరంభించుకుంటా ఉన్నాం. ప్రార్థనతో కూడికను ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, మహిమ ప్రభావములు గల మా దేవ, ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవ, శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించిన దేవ, మా జీవితంలో ప్రభువా మీరు ప్రతి పాపమును కడిగి మీ యొక్క సాంపత్యముగా తండ్రి మీ బిడ్డలుగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. రక్షణ ఆనందంతో నిరీక్షణ జీవితాన్ని మేము కలిగి విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ ఈ విశ్వాస యాత్రను కొనసాగించేదానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. సహోదరి పుష్పరత్న, అదేవిధంగా సహోదరుడు దేవదాస్ గారి వారి జీవితంలో ప్రభా మీరు ఉండి వారిని నడిపించారు. సహోదరి 79 సంవత్సరాలు ప్రభా ఈ లోకంలో జీవించగలడానికి మీరు సహాయం చేశారు తండ్రి. ప్రభా మరి మీరు ఏర్పాటు చేసిన దినములో సహోదరిని మహిమలోనికి పిలుచుకున్నారు. సహోదరి మీ సన్నిధిలో ఉన్నదని మేము విశ్వసిస్తూ ఉంటున్నాం. ప్రభా మరి ఆమె పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి, వారి కుటుంబం పట్ల మరి కుమారుడు ఇద్దరు కూతుర్లు నువ్వు వారికి ఇచ్చారు తండ్రి. ప్రభా వారిని కూడా నీ యొక్క మార్గంలో నడిపిస్తూ ఉంటున్నారు తండ్రి. ప్రభా రక్షణ భాగ్యంతో ప్రభువునందు ఆనందించే బిడ్డలుగా మీరు వారిని చేసుకున్నారు. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. నేటి దినమున తండ్రి ప్రభా నీతిమంతురాలని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మేలు ఆశీర్వాదకరమని నీ వాక్యంలో తెలియపరిచిన రీతిలో ప్రభా మరి మేము ఇక్కడ మరి కూడుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు. వారి బంధువులను అదేవిధంగా పాటు విశ్వాసులను మిత్రులను కూడా తండ్రి ప్రభా ఇక్కడికి నడిపించారు. దాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము గడిపే సమయాన్ని మాకందరికి కూడా మేలుకరముగా చేయండి, మరి కుటుంబానికి ఆశీర్వాదకరముగా చేయమని మీ యొక్క పాద సన్నిధిలో మరొకసారి వేడుకుంటా ఉన్నాం. ఈ కూడికకు మీరే ఆది అంతమై ఉండి నడిపించమని, పాటలు పాడే సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని, ఒకవేళ తండ్రి ప్రభా నీ దాసుడు దేవదాస్ గారు ఇంకెవరైనా సరే సాక్ష్యం పంచుకోవాలనుకుంటే తండ్రి ప్రభా మీరే వారికి నీ మాటలు దయచేయమని తండ్రి మీ పాసందులో వేడుకుంటా ఉన్నాను. అలాగనే వాక్య పరిచర్యలో ఎవరైతే దాసుని ఏర్పరచుకున్నారో తండ్రి ఆయనను అభిషేకించి ఇక్కడ వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ విధంగా తండ్రి కార్యక్రమం అంతట్లో కూడా మీరు ముందుని నడిపించమని మరొకసారి వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 251. కొత్త పాట పుస్తకంలో 251, పాత పుస్తకాలలో 249. రెండు 251 కొత్త పాఠ పుస్తకాలలో, 249 పాత పుస్తకాలు. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించదా ప్రభునకి అనే పాట.
హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే ఏర్పరచుకోలేదు నేను ప్రభువే ఏర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకోలేదు పాపినైనా నాకు ఆయానే రక్షణనిచ్చెను పాపినైనా నాకు ఆయానే రక్షణనిచ్చెను పరలోక రాజ్యములో భాగమునిచ్చెను పరలోక రాజ్యములో భాగమునిచ్చెను పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించదా హృదయ స్తోత్రముల్ చెల్లించదా నా హృదయ పాపములను అనరాగములో కడిగెను నా హృదయ పాపములను అనరాగములో కడిగెను కృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు కృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు ఉచితంగానే నిత్యజీవం ఉచితంగానే నిత్యజీవం పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే ఏ పాప బంధములో హృదయమా శాంతితో నిండే పాప బంధములో హృదయమా శాంతితో నిండే నా పాపము పోగొనగా అడిగేను రక్తములో నా పాపము పోగొనగా అడిగేను రక్తములో శాంతి ఆనందముతో నన్ను నింపెను శాంతి ఆనందముతో నన్ను నింపెను పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే ప్రభు యొక్క గొప్ప ప్రేమను వర్ణింపజాలను ప్రభు యొక్క గొప్ప ప్రేమను పాపిని నన్ను ప్రేమించను
మరువాలే నా ప్రేమను ఆపే నన్ను ప్రేమించెను మరువాలే నా ప్రేమను రాజలను పాడెదా రాజలను పాడెదా హృదయ స్తోత్రము చెల్లించదా హృదయ స్తోత్రము చెల్లించదా రాజ్యము నన్ను నిత్యాన్ని బంధన రాజ్యము నన్ను నిత్యాన్ని సుఖ దుఃఖములైనా ఓకెంతో నాదు సుఖ దుఃఖములైనా ఓకెంతో నాదు నిరమో వరదు నిరమో దయా స్తోత్రము చెల్లించదా దయా స్తోత్రము చెల్లించదా 226 స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. పాత పుస్తకాల్లో 224. స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయే నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయే జీవపు దాత ఆయనే నిరక్షణ కర్తయనే జీవపు దాత ఆయనే నిరక్షణ కర్తయనే నిరక్షణ కర్తయనే ప్రభు యేసునే ప్రభు యేసునే ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమ పరతు కొనే నిన్ను భూమి భూతకము ప్రేమించెను
కొనే నేను భూమి భూచక్రముపై. దేవుని నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు. దేవుని నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. ప్రభు యేసునే ప్రభు యేసునే యాకోబును స్తుతించే ఇశ్రాయేలు కొరకునిచే నీకు తోడైయుందును భయపడకు అని పలికే. యాకోబును స్తుతించే ఇశ్రాయేలు కొరకునిచే నీకు తోడైయుందును భయపడకు అని పలికే. పేరు పెట్టి పిలచి నా కోతు నీవనెను. పేరు పెట్టి పిలచి నా కోతు నీవనెను. నా కోతు నీవనెను. ప్రభు యేసునే ప్రభు యేసునే ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతును. కనరూపము నన్ను నీచే ఆరాధించి కనపరచు. ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతును. కనరూపము నాకు నీచే ఆరాధించి కనపరచు. పరలోక పౌరునిగా చేసి హృదయార్పణనార్పించు. పరలోక పౌరునిగా చేసి హృదయార్పణనార్పించు. హృదయార్పణనార్పించు. ప్రభు యేసునే ప్రభు యేసునే సమాసములో నిరతి కాచకతయందుని సంభావించినను ప్రభు పాఠమునుండవలెను. సమాసములో నిలచి కాచకతయందుని సంభావించినను ప్రభు పాఠమునుండవలెను. అంతమందు బహు
మానమితు అన్ని ప్రభువే చెప్పెనుగా. ఆత్మందు బహుమానమితు అన్ని ప్రభువే చెప్పెనుగా. అన్ని ప్రభువే చెప్పెనుగా. ప్రభు యేసునే ప్రభు యేసునే నిర్మించే రూపము చేసిన కృతికథాయని ఎన్నో నిర్మించే రూపము చేసిన కృతికథాయని దేవపు దాతాయే నిరక్షణకర్తాయే దేవపు దాతాయే నిరక్షణకర్తాయే నిరక్షణకర్తాయే ప్రభు యేసునే దయచేసి మరి ఒక తరుణం మనకు ఇవ్వబడతా ఉంది. ఎవరైనా సరే సాక్ష్యం పంచుకోవాలంటే ఇది మంచి తరుణం. సహోదరి మరి పుష్పరత్నమ్మ గారి గురించి మీకు తెలిసిన విషయాలు కొన్ని నిమిషాలు మీరు పంచుకోవచ్చు. బంధువులు కానీ, విశ్వాసులు కానీ, మిత్రులు కానీ, ఎవరైనా సరే మరి సహోదరుని గురించి తెలిసిన వారు మరి మీరు సాక్ష్యం పంచుకుంటే ఇట్ వుడ్ బి వెరీ నైస్. Praise the Lord, everyone. It's a privilege that we have all gathered over here, and thank God for this beautiful time that God has given to us. Devdas uncle and auntie, వీళ్ళిద్దరు ఏమంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. నాట్ ఓన్లీ బికాస్ మై పేరెంట్స్ వర్ క్లోజ్ టు దెమ్, బట్ వీ కమ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, నంద్యాల. ఇంకొకటి ఏమంటే దేవదాస్ ఆంటీని ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కూడా ఐఎమ్ రియలీ స్కేర్డ్ టు లుక్ ఎట్ హర్. వై షీ వాజ్ అ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. మేము ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు కానీ, దేనికి వెళ్ళినప్పుడు కూడా కానీ, షీ యూస్ టు సీ హౌ వి డ్రెస్డ్, మేము ఎట్లా డ్రెస్ చేసుకున్నాము అనేది షీ యూస్ టు ఫస్ట్ లుక్ టు అస్ అనమాట. సరిగైన బట్టలు వేసుకున్నామా లేదా అని చెప్పి. ఎనీ ప్రేయర్స్, అంకుల్ యూస్ టు బీ ఇన్ ద లేమ్యాన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్. అక్కడ నుంచి పాస్టర్స్ వచ్చేవాళ్ళు దుర్గాపూర్కి. మై పేరెంట్స్ అండ్ ఆల్ దే వర్క్ టుగెదర్. సో whenever these pastors used to come, we used to have a very good fellowship, and she was the one who used to entertain all God's servants. మా డాడీ, అంకుల్, దీస్ టూ, వీళ్ళిద్దరు తెలుగు గ్రూప్ అనమాట. క్రిస్టియన్ గ్రూప్ అనేది మాకు ఒకటి ఉండేది దుర్గాపూర్లో. సో దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఓవర్ దేర్. Babu, Joy, baby, they were all kids. And when Joy was born, I was there with auntie in the hospital. Itla kinda pandukoni, auntie was there and I was lying on the floor. Ante that our relationship ma dagar maakundadannamata. And she was really a very sweet person. Whenever we used to go for weekly prayer meetings kani denikaina elna, we never came out of the house without having food. అది మా నంద్యాల ఫుడ్డే తను చేసేది, రాయలసీమ ఫుడ్డే, కానీ వీ యూస్ టు రియల్లీ ఎంజాయ్ అండ్ వీ యూస్ టు కమ్ బ్యాక్ హోమ్. అండ్ దేవదాస్ అంకుల్, హీఈస్ క్లోజ్ టు అవర్ హార్ట్స్. ఇప్పుడు వీ జస్ట్ మేడ్ అ స్మాల్ గ్రూప్, దుర్గాపూర్ దుర్గాపూర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అని చెప్పి. నౌ వీఆర్ ఆల్ ఓల్డ్, సమ్ ఆర్ రిటైర్డ్, ఐఎమ్ రిటైర్డ్.
కానీ మేమందరం స్టిల్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ యాజ్ స్మాల్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఫ్రమ్ దుర్గాపూర్. సో వీ లవ్ ఈచ్ అదర్. అండ్ దేవదాస్ ఆంటీ, ఈవెన్ నౌ వెన్ ఐ లుక్ ఎట్ హర్ లైక్ దట్, ఐ స్టిల్ రిమెంబర్, ఏ శారీ సరిగేసుకోండి, బట్టలు సరిగేసుకోండి, ఇన్ ద ప్రేయర్ తల మీద ముసుకేసుకోండి. దీస్ ఆర్ ద థింగ్స్. షీ ఈస్ అ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. షీ వాజ్ రియలీ వెరీ స్ట్రిక్ట్. అండ్ షీ నెవర్ యూస్ టు స్మైల్ అండ్ సే, అట్లా సీరియస్ ఫేస్ పెట్టుకొని చెప్పేది మాకు. సో వీ యూస్ టు బి రియల్లీ స్కేర్డ్ ఆఫ్ హర్. కానీ బికాస్ ఆఫ్ దట్, దాని వలన now we girls and boys, we are grown up ladies, grandmothers, I'm a grandmother now, we teach our children what our spiritual parents have taught us. And I praise and thank God, one day we are going to surely meet her in heaven, and whatever she has done for each and every one of us in the Telugu congregation Durgapurlo, I am sure everyone will relish it for the lifetime, and they will give these things to their children and their grandchildren. God bless you all. Thank you very much. Thank you very much. Thank you very much. Because these are the things which many of us do not know. When somebody shares only, then we will come to know how spiritual she was, how faithful life she lived for the Lord. And accordingly, she led the family also, children also, in the Lord's way. Now, brother, దేవదాస్ ఇంకెవరైనా సరే బంధువులలో కానీ మిత్రులలో కానీ, ప్లీజ్ కమ్. దిస్ ఈస్ అన్ అకేషన్. ప్రైజ్ లార్డ్. నా పేరు బిడి ఇజ్రాయెల్ నాయక్ అండి. ఈ ప్రాంతంలో 2003 నుంచి మేము నడుచుకుంటూ సేవ చేసేవాళ్ళం. 2003, 4, 5 సంవత్సరాలు ఈ ఏరియాలో మేము బాగా నడుచుకుంటూ సేవ చేసాం. ఇక్కడే పక్కన ఉన్నాం. అప్పుడు ఆంటీ గారు, అంకుల్ గారు మాకు చాలా ఆదరించారు, ఎంకరేజ్ చేశారు, మా కోసం ప్రార్థన చేశారు. 2000లో మా పెద్దబాబు పుట్టాడు. పుట్టినప్పుడు పుష్పలంటి ఆంటీ గారు ఏమో, మేము చిన్న ఇంట్లో ఉన్నాం, ఆమె ఒంటరిగా వచ్చింది మా దగ్గర. వచ్చి మా పెద్దబాబుకి డ్రెస్ తీసుకొని జరసేపు మాట్లాడి ప్రార్థన చేసి ఎంతో ఎంకరేజ్ చేసింది మాకు. అంకుల్ గారు కూడా మాకు చాలా విషయంలో బలపరిచారు. ఆంటీ గారి విషయంలో ఎవరైనా సేవకులు చూస్తే ఎంకరేజ్ చేయాలి, బలపరచాలి. అలాగే దాతృత్వ హస్తము, ఎంతో ప్రేమతో, తగ్గింపు, దీనత్వం. నేను ఈ కుటుంబంలో పరలోకపు ప్రసన్నతను చూశా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆంటీ గారిని ప్రభు పిలుచుకున్నాడు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సమయాల్లో నేను ఫోన్లో సంభాషణలో మాట్లాడాను. అలాగే కొన్ని చోట్ల కలిసి కూడా మాట్లాడినప్పుడు సేవ ఎంతో పట్టుదలతో స్ట్రిక్ట్గా వాక్యం చెప్పేది. కానీ దేవుడు ఆమెను పిలుచుకున్నాడు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంకుల్ గారికి దేవుడు మంచి దీర్ఘాయుష్ని ఇచ్చి దీవించును గాక అని ముగిస్తున్నాను. Thank you, brother. Close family members, anybody would like to say a few things? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డానీ అంటారు. నేను మోనికాకి బ్రదర్ని అవుతాను. నిజానికి ఆంటీ యొక్క వార్త వినగానే వెంటనే రావాలనుకున్నాము, కానీ రకరకాలైన ఇష్యూస్ వల్ల రాలేకపోయాము. ఈరోజు కూడా రాలేకపోతామేమో అనేసి ఒక రకమైన ఇది అనిపించింది. అంటే ఆఫీస్ నుంచి రావడం ఎంత కొద్దిగా లేట్ అయింది. అయినా కానీ ఈ యొక్క సంస్మరణ కూటమిలో
ఈ రీతిగా మీ అందరితో కలిసి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. అయ్యగారితో కానీ ఆంటీతో కానీ ఉన్న పరిచయం చాలా కొద్దిదే, చాలా కొంచెం. ఎందుకనంటే కనుక వీఆర్ పార్టెడ్ బై, ఇప్పుడు ఈ కుటుంబం ఈ చివర అంటే హైదరాబాద్లో ఒక చివర ఉంటే మేము ఇంకో చివర ఉన్నాం. అంటే సంథింగ్ లైక్ వీ స్టే ఇన్ లింగంపల్లి అండి, ఐ వర్క్ ఇన్ బిహెచ్ఎల్. సో అక్కడి నుంచి ఇక్కడ రావటం ఎప్పుడు కూడా కొద్దిగా ప్రయాసమైన ప్రయాణంలాగే ఉండేది. కానీ ద మూమెంట్ వీ కమ్ హియర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ అ ప్లెషర్ఫుల్ థింగ్. ఎందుకనంటే పరిపూర్ణంగా ఎలా ఉంటుందండి అంటే కనుక కొంచెం ఈ ఈ యొక్క ఇంటి వాతావరణం విసిరేసినట్లున్నా కానీ చక్కని చెట్లు, విశాలమైన రూమ్స్, అంతటికంటే విశాలమైన మనుషులు, ఎంత బాగుంటుంది. అంకుల్ కానీ ఆంటీ కానీ చాలా కొద్దిగా మాట్లాడతారు, కానీ ఆ కొద్ది మాటల్లో ఎంత ప్రేమను చూపించేవాళ్ళు. అంటే ఒక విషయం గుర్తొస్తుంది. అంటే ఒకసారి మా ఫ్రెండ్స్ రాసిన ఆటోగ్రాఫ్లో రాశారనమాట, మై డియర్స్, పార్టింగ్ ఈజ్ ఆల్వేస్ సాడ్. విడిపోవటం అన్నది చాలా విచారకరమైంది, కానీ దట్ ఈజ్ లైఫ్. దేవుడు మనకు చేసే గొప్ప కార్యాలు, అసలు మన యొక్క ప్రారంభం అన్నది ఎక్కడ జరిగింది, ఎక్కడ కుటుంబాలు, ఎక్కడ మేమెక్కడ వీరెక్కడ, అందరూ కూడా ఎన్నో కుటుంబాలు విసిరేసినట్టుగా మొత్తం భారతదేశం అంతా విస్తరించి ఉన్నా కానీ మనందరం కూడా ఇక్కడ కలిసి ఈ రీతిగా ఇంతమంది ఒక మంచి వ్యక్తి గురించి మనం స్మరించుకునే భాగ్యం కల్పించిందని అంటే ఇది దేవుని వల్ల జరిగిన కార్యం తప్పితే మరి వేరేది కాదు. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగులోనూ కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆర్థిక సంబంధమైన, శారీరక సంబంధమైన, మానసిక సంబంధమైన ఏ రకమైన రుగ్మతలన్నీ లేకుండా మనలందరినీ ఇంత గొప్పగా నడిపించాడంటే ఎంత. ఇప్పుడు అబ్రహాం ఈజ్ అబ్రహాం, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ. అబ్రహాం గురించి చెప్పారు. అంటే దుర్గాపూర్ కదా, దుర్గాపూర్. అంటే ఐ యూస్ టు ఇంటరాక్ట్ మోర్ విత్ మోనికా అండ్ జ్యోతి, రాజీవ్. అంటే కనుక అక్కడ జరిగే చిన్న కాంగ్రిగేషన్లో వాళ్ళందరూ కూడా చూడటం, సండే స్కూల్ ఏర్పరచుకోవటం, వాళ్ళందరూ కూడా అంటే కుటుంబాలని కలుపుకుంటూ జరిగిన ఈ ప్రయాణం. ఎంతో పేదరికమైన మనుషులు, అంటే రకరకాలైన లోటుపాట్లు ఉండే మన కుటుంబాల్లో, కానీ దేవుడు ఎంత గొప్పగానో ఆశీర్వదించి మరి ఖండాంతరాలు కూడా మనల్ని పంపించి అక్కడ ఘనంగా ఉండేటట్లుగా మనకి గొప్ప గర్భఫలాలను ఇచ్చారు, మంచి బిడ్డలను ఇచ్చారు, వారికి మంచి చదువులను ఇచ్చారు, మనందరికీ కూడా గొప్ప జీవితాన్ని ఇచ్చారు. వీటన్నిటికీ కూడా నాంది ఎవరని అంటే కనుక మన ఫోర్ ఫాదర్స్ లాంటి దేవదాస్ అయ్య గారు, ఆంటీ లాంటి మనుషులు. ఎందుకనంటే కనుక వారి యొక్క నిబద్ధత కలిగిన జీవితం ద్వారా మనందరికీ ఒక చక్కని దారిని ఏర్పరిచారు. ఆ దారిని ఏర్పరచడం వల్ల దాన్ని మనం అందుకొని మన పిల్లలకు కూడా కొంత ఇవ్వగలుగుతున్నాం. అది ఎంత గొప్ప విషయం. అంటే ఇలా చెప్పుకుంటే చాలా ఉంటున్నాయి, కానీ ఆంటీ ఇందాక మేడం గారు చెప్పినట్లుగా ప్రతి దాన్ని స్ట్రిక్ట్గా ఏదైనా సీరియస్గా చూసి దాన్ని పాయింట్అవుట్ చేసి ఇలా చేయాలమ్మా అని చెప్పుకోవటం. వంట బాగా జరిగిందా, లేకపోతే కనుక సరిగా అయిందా, అబ్బాయికి వేసావా లేదా, ఈ టైపులో ఆ రకమైన సంభాషణ వీటన్నిటి కూడా జరిగిన కొద్ది కాలంలోనే ఇవన్నీ కూడా గుర్తు వస్తున్నాయి. దేవుడు వీటన్నిటిని కూడా ఆశీర్వదించాలి. ఆంటీ యొక్క ఆంటీకి నిత్య ఆత్మవిశ్రాంతి జరగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా దేవదాస్ అయ్య గారికి, పిల్లలకి, మనందరికీ కూడా దేవుడు ఆ ఓదార్పునివ్వాలని, ఇంకా రాబోయే కాలంలో వారు జీవనిచ్చినంత నిబద్ధతగా మనం కూడా జీవించడానికి అవసరమైన శక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ డానియల్, థ్యాంక్ యూ. ఇంకెవరున్నాయండి? ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ కుటుంబానికి 3 తరాల నుంచి నాకు అంటే దాదాపున 3, ఇది ఫోర్త్ జనరేషన్. మా తాతయ్య గారు వీళ్ళ కుటుంబంలో మ్యారేజ్ చేసుకున్నారు.
ఆ తర్వాత మళ్ళీ మా నాన్నగారు, ఆ తర్వాత నాది, ఇంకా నా పిల్లలు కూడా ఉన్నారు. సో సంథింగ్ రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్లో నా కుమారునికి మ్యారేజ్ జరిగింది. అందులో నేను ఇక్కడికి రావాలి, ఆమెను చూడాలి. సో అనివార్య కారణం వల్ల నేను రాలేకపోయినాను. ఎందుకంటే మ్యారేజ్ చేస్తున్నాం కానీ కార్డ్ ఇవ్వడానికి కంపల్సరీగా నేను రావాలి. సో నాతో రాత్రి 8:30, 9 వరకు అయింది. నాకెక్కడ కూకట్పల్లి దగ్గర అయింది. సో నేను ఇక్కడికి రావాలంటే వర్షం, విపరీతమైన వర్షం పడుతుంది. సో నేను ఖచ్చితంగా రావాలి కార్డ్ తీసుకొని. ఎందుకంటే సో నన్నేం చేసినా అంటే నిలబెట్టేసినాడు. నువ్వు రావద్దు. ఎందుకంటే వర్షం విపరీతంగా పడుతుంది. సో నేను మిమ్మల్ని చూడడానికి రావాలని చెప్పి అనుకుంటున్నాను. కార్డ్ కోసం కాదు. కార్డ్ అంటే నేను మామూలుగా ఫోన్‌లో చెప్పొచ్చు. సో కంపల్సరీగా నేను రావాలనుకుంటే నన్ను నిలబెట్టేసినాడు. ఎక్కడ? గాజుల రామారం దగ్గర రాత్రి 9:30కి నిలబెట్టేసినాడు. సో నా ఆశ ఏందంటే ఒకసారి చూసొద్దాం. ఎందుకంటే మొన్నటి వరకు బాగుంది. ఇప్పటి కూడా బాగుంటది. సో అట్లైనా పెళ్లి కార్డ్ ఇవ్వాలా, చూసి రావాలా. దాదాపు 1, 2 మంత్ అయింది రాలేదు. చూద్దామని చెప్పేసి అనుకున్నాను. సో దేవుడు ఆ విధంగా నేను ఆమెతో మాట్లాడలేకపోయాను. నేను చూడలేకపోయాను. ఎందుకంటే ఈ కుటుంబంతో యాక్చువల్లీ ఈ రోజుది కాదు. అంటే దాదాపున 3 తరాల నుంచి మాకు బంధుత్వం. మా తాతయ్య గారి దగ్గర నుంచి సో మేము పుట్టుకతోనే వాళ్ళు మమ్మల్ని చూసి ఉన్నారు. సో నేను ఎప్పుడొచ్చినా గానీ నేను తాతయ్య అంట. యాక్చువల్లీ నాకు తాతయ్య కాదు మామ. అయితే మా అత్తనేమో అత్త అంటాను. మా తాతయ్యనేమో తాతయ్య అంటే, "ఏం తాతయ్య బాగున్నావా" అంటాడు. సో కనీసం అంటే 10 రోజులకోసారైనా ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. "ఎట్లున్నారు అబ్రామ్?" నా పేరు కూడా అబ్రామ్. ఆయన కొడుకు పేరే నా పేరు కూడా. "అబ్రామ్ ఎట్లున్నారు బాగున్నారా?" అంటే, "ఆ! బాగున్నాం తాతయ్య. మీరు బాగున్నారా?" అంటే, "బాగున్నాం దేవుని దయ వల్ల మేము బాగున్నాం" అంటాడు. సో ఇంకా ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. ఎందుకంటే మా తాతయ్య గారు ఈ కుటుంబంలో మెదిగినారు. మా నాయనగారు అట్లే ఉన్నారు. మేము అట్లే ఉన్నాం. సో ఇంకా రాబోయే తరం గూడక సో మా పిల్లలు గూడక అదే విధంగా ప్రేమ ఎట్లా విధంగా మా తాతయ్య వాళ్ళు ఎట్లా ప్రేమ చూపిచ్చారో ఈ కుటుంబంకి, మా ఫాదర్ అట్లా చూపిచ్చినాడు. మేము అదే విధంగా చూపిస్తున్నాం. సో మా పిల్లలు గూడక ఆ విధంగా ఈ కుటుంబానికి ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఫస్ట్ మా అత్తకి చెప్పాలంటే, మా అత్త నేను ఎప్పుడొచ్చినా గానీ నన్ను చాలా ప్రేమతో పిలిచేది. సో నాతో బాగా మజాక్ ఎందుకంటే పిల్లప్పటి నుంచి నన్ను చూసేది. చిన్న పిల్లప్పటి నుంచి నేను ఉన్నారు. కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నేను ఉద్యోగరీత్యా నేను మధ్యన వీళ్ళ దగ్గర మిస్ అయితుంటిని. సో హైదరాబాద్‌కొచ్చిన తర్వాత మిస్ కాలేదు. సో మంత్‌కు 2 మంత్‌కి ఒకసారి వచ్చి చూసిపోయేవాళ్ళం. ఆహ్, నా తమ్ముడు కూడా నేను పేరు పెట్టుకున్నప్పుడు నా తమ్ముడిని కూడా చూసినాడు. సో అంతకుముందుకు నా తమ్ముళ్ళని ఎవరిని చూడలేదు. ఒకరినిద్దరిని మధ్యన చూసుండొచ్చునేమో. సో ఈ మధ్యనే రీసెంట్‌గా నేను పేరు పెట్టుకున్నప్పుడు పిలిచినాను. ఇద్దరొచ్చినారు. సో దేవుని దయ వలన బాగుంది. సో అనుకోని రీతిగా ఆమెకు అంటే దేవుడు పెట్టినది అది మనం ఏం చేయలేము. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే పిలుపుని అందుకుంటాడో ఆయన ఖచ్చితంగా ఆ టైంకి కంపల్సరీగా ఆమెను తీసుకుంటాడు. సో ఆమె ఆత్మని దేవుడు సంతోషంగా ఉంచుతాడని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు ఫస్ట్ నుంచి నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. ప్రేయర్లు అంటే చాలా ఆసక్తి. కాబట్టి ఆమెను ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను దేవుని దగ్గర కంపల్సరీ ఉంటాదని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి ఈ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు ఉంటాడని చెప్పేసి ఆశిస్తున్నాను. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అబ్రాహం గారు. దేవుని పేరున అందరికీ వందనాలు. మా జేజీ గారితో నాకు పరిచయం చాలా రోజుల తర్వాత. అంటే దగ్గర ఒక 20 ఏళ్ళ నేను పుట్టినాక 20 ఏళ్ళ తర్వాత చూశాను మా జేజీ గారిని. ఒక 1 ఇయర్‌లో అరే! ఇన్నాళ్ళు వీళ్ళకెందుకు దూరంగా ఉన్నాం మేము అనే ఫీలింగ్ వచ్చింది. కానీ
అన్నాళ్ళ తర్వాత మేము ఆమెను చూసినా కానీ మా పుట్టుక నుండి మా మా వాళ్ళు వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. మేము ఎక్కడో పల్లెటూరు చిన్న చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళం. కానీ మా విషయంలో నేనైతేనేమి, మా అక్కగారు అయితేనేమి, ప్రతి విషయం చిన్న చిన్న విషయాలు కూడా మా గురించి మాకు చెప్పేదన్నమాట. అరే మీరు ఇలా మా అన్నారు, ఆ? మీరు ఇన్ని ఇబ్బంది పడి లాస్ట్కు మీరు తర్వాత తర్వాత నాకి మా అమ్మ వాళ్ళు మాకు తెలియకుండా కష్టాన్ని కూడా మా జేజి మాకు వివరించేది. కానీ ఏదైతేనేమి మొత్తానికి ఒక స్టేజ్కి వచ్చారు సంతోషము. కానీ మా జేజి నన్ను ఇంకొక పై ర్యాంక్లో చూడాలనుకుంది. నేను వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయినా కానీ నన్ను ఒక ఆఫీసర్గా చూడాలనుకుంది. అందుకు నేను ఇంటికి వచ్చినప్పుడు రెయిన్బౌలు మ్యాక్సిమం స్టడీస్ చేసేవాడిని. కానీ మా జేజి నాకు నిద్రపోతానేమో నీ మధ్యలో వాటర్ ఇవ్వడము, వచ్చి చూడడము చాలా గమనించేది. కానీ ఆమె నన్ను గమనిస్తుందనే విషయము నేను ఆమె నాకు చెప్పేంత వరకు నాకు తెలిసేది కాదు. అరే ఈ టైంలో వరకు చదువుకున్నావు, ఎందుకు అంత తొందర లేచావు, ఇంకొక గంట పడుకోపో అనేది. అంతసేపు చదువుకున్నా నీకెలా తెలుసు జేజీ అంటే ఇంకా దానికి సైలెంట్ ఉండేదన్నమాట. ఓహో నేను ఏ టైం వరకు చదువుకుంటున్నాను, ఏ టైం వరకు మేల్కుంటున్నాను అనేది పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసేది. నేను హాలిడేస్లో ఏమన్నా రాకపోయినా కానీ ఫోన్ చేసి మరి ఏం రాలేదా అని అడిగేది. ఓహో నేను రాకపోయినా కానీ నా గురించి ఆలోచిస్తుంది మా జేజీ అని అనుకునేది. కానీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మా అమ్మ వాళ్ళు మా నాన్నగారు చెప్పేవాళ్ళు, నాయనా వాళ్ళతో మనం ఏ విధంగా కానీ సరిపోము, నువ్వు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మా ఇజ్జత్ తీయొద్దు అన్నారు. కానీ ఆ విషయం నాకు తెలియదు, తీసినానో లేదా అనే విషయం నాకైతే తెలియదు ఇంతవరకు. మా జేజీ గారు మా బాబాయ్ పిల్లల్ని చూసినప్పుడు సంతోషపడిందో లేదో నేనైతే చూడలేదు. కానీ నా పిల్లల్ని చూసినప్పుడు మాత్రం అసలు రే చూస్తాను అనుకోలేదురా అనింది మా జేజీ. మా జేజీకి 4వ తరం అన్నమాట వీళ్ళు. ఇంకా చాలా మాట్లాడాలనుకుంటున్నాం, మాట్లాడలేకపోతున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నా భార్య విషయము నా జీవితంలో మరి 56 సంవత్సరముల సహవాసంలో మేమిద్దరము కలిసి జీవించాము. ఇందులో ఆమె యొక్క కంట్రిబ్యూషన్, నాకు ఆమె చేసినటువంటి సహాయం ఎంతో గొప్పగా నేను భావిస్తున్నాను. ఒక విషయంలో నేను ఏది ఆలోచించినా సైంటిఫిక్గా ఆలోచించేవాడిని, శాస్త్రీయ జ్ఞానం ప్రకారము. కానీ ఆమెలో ఒక క్వాలిటీ ఉండేది, షీ ఈజ్ జస్ట్ బ్లైండ్ ఇన్ ఫెయిత్. ఆమెలో ఏమేమి ఉండేదో కానీ నేను ఏవైనా సమస్యలు తనతోటి షేర్ చేసుకున్నప్పుడు ఇది ఇలా జరుగుతుంది అంతే, దీన్ని నమ్ముకో అని చెప్పి షీ యూస్ టు పుట్ ఫుల్ స్టాప్ ఆ టాపిక్, ఆ డిబేటు, ఆ ఆర్గ్యుమెంటు, ఆ లాజిక్, రీజనింగ్ అంతా కూడా. అండ్ దట్ వాజ్, నీకేమి తెలియదు కాబట్టి నువ్వు అలాగంటున్నావు, అంత ఏమి అర్థం చేసుకోలేవు కాబట్టి నువ్వు అలాగంటున్నావు, సైంటిఫిక్గా ఇది అది అని అంటే, నో ఇట్ విల్ బి లైక్ దాట్ ఓన్లీ, అదే జరుగుతుంది
and she was just blind in faith. And that was literally, it was happening. I was wondering how it is. That's one aspect that where I was drifting this way, that way, and she was trying to balance me. And another thing, when I am moving in the society with the people, and she accompanies with me, and my weakness is whatever the other person speaks, I take it literally and believe it and all. But she had got some intuition, whom to believe to what extent అనేటువంటిది. ఒక వ్యక్తిని చూస్తే ఒక 5 నిమిషాలు ఆ వ్యక్తితో మరి ఉంటే షీ యూజ్డ్ టు సే సో అండ్ సో ఈజ్ లైక్ దిస్, బీ కేర్ఫుల్, సో అండ్ సో ఈజ్ లైక్ దిస్. సో షీ వాజ్ ఏ గైడింగ్ ఫోర్స్ ఫర్ మీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది మ్యాటర్స్. So was a blessed life that God had given to me, whereas I feel I was a fragile person, but she was a solid, rock-like solid person. Whatever she says, she would stick to that, and she would stick to that to any extent. That was strengthening me, and her contribution is immeasurable. I mean, అంచనా వేయడానికి వీలు కానిటువంటి. So whatever I am today, a lot of credit goes to her in all matters, and particularly I am very thankful to Glory for coming here. Most of you, none of you may be knowing, when we started our life in 1965, Durgapurlo, she was about a 10 years old girl, probably 10 or 9 years old girl. And they have been observing us, and she knows our family life very much, and she has come today out of a great affection to us from a long distance. From LB Nagar crossroad area she has come, and we are very grateful to Pastor Israel also. Although I told him just this evening, he said, "Uncle, I will be coming." And all these things, our life's journey was amazing. It was to a large extent whatever faith life I have lived and my family has lived. It is my wife's contribution, I should say. And she was somehow, she was just blindly holding on to God, and God was honoring her faith. That way, I feel I am a blessed person to live with her for 56 years. So I thank God for this and for her contributions. I just forgot to say, మా మా సర్కిల్ లోపల అనమాట, మా తెలుగు క్రిస్టియన్ సర్కిల్ లోపల ద ఓన్లీ క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ వాజ్ దేవదాస్ అంకుల్. We, my parents కానీ అదర్ చిల్డ్రన్స్ పేరెంట్స్, they all worked in this in SAIL, Steel Authority of India Limited. కానీ దేవదాస్ అంకుల్ వాజ్ ద వన్ హూ వాజ్ సైంటిస్ట్ అనమాట. So we always used to look up to him, saying that he's a very great person. Oh, Devdas uncle ante ayana pedda scientist. So anyway, whatever it was, we had a blessed time with both this couple. Blessed time with this couple, and I really cherish those moments. Uncle, condolences from everyone, from Martha, Jyoti, Babu, all of them. They send the condolences. God bless. Thank you. ప్రియమైన సోదరిమణులారా, అందరికీ ఈ సాయంకాల శుభోదయం. నేను నంద్యాల నుంచి వచ్చాను. ఈవిడ గారు మాకు మేనత్త, అంటే మా ఇల్లు ఆవిడ గారికి పుట్టిల్లు. సో మొన్న వచ్చాను కానీ కొంచెం ఆలస్యమైంది, కాబట్టి ఈరోజు
తప్పనిసరిగా వచ్చాను. ఎప్పుడు ఎవరితో కాకపోయినా కానీ నేను తరచూ మాట్లాడేవా ఆవిడతోటి. తరచుగా నెలలో కనీసం 1-2 సార్లు పలకరించేవాడిని. ఆమె ఏమిరా ఎప్పుడొస్తావురా అని ప్రేమపూర్వకంగానే పిలిచేది. కానీ చివరి దినాల్లో ఆమె కొంచెము కోమాలకు వెళ్ళిపోవడం, ఆ సందర్భంలో ప్రత్యేకించి ఆమె చూసుకోవడానికి అబ్బాయి కూడా అందుబాటులో లేకుండా సుదూర ప్రాంతంలో ఉండటము. కానీ ఇద్దరు అమ్మాయిలు ఉన్న దగ్గర కానీ వాళ్ళు చాలా చక్కగా ఆవిడకు అన్ని సపర్యలు చేసి ఆవిడకు సంపూర్ణంగా సహకరించినారు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఈ సందర్భంగా. ఒకవైపు తండ్రి ఇంటికాడ ఆయన ఏజ్డ్ వాళ్ళు అంత శ్రద్ధగా తల్లి దగ్గర ఉండి చూడడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే అబ్బాయి కూడా అందుబాటులో లేడు. అటువంటప్పుడు వాళ్ళు ధైర్యం తెచ్చుకొని రాత్రి పగలు అక్కడ ఉండి అనేది చాలా గొప్ప విషయము. కానీ ఇప్పుడు తరచు మాట్లాడడానికి నాకు ఇక్కడ ఎవరు లేరేమో అనిపిస్తుంది. అంటే ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే అంటే అబ్బాయి దూరంలో ఉంటాడు, మనకు పగలైతే వాళ్ళకి రాత్రి అవుతుంది. ఇట్లా ఆపోజిట్గా పలకరించలేకపోతున్నాము. సరే మామగారు ఉన్నారు, ఆయన కూడా నాకు మేనమామ, మా అమ్మగారి తమ్ముడు. ఆయనను ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా కానీ ఇదిగో మీ అత్తతో మాట్లాడు అని చెప్పేసి ముందు ఆమెకి ఇచ్చేవాడు. ఆమె ఎంత సరదాగా మాట్లాడేదంటే చాలా చక్కగా మాట్లాడి, నేను మేనత్త కాబట్టి నేను కొన్ని జోకులు వేసేవాడిని. ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇక మీదట ఇక్కడ ఉన్న వాళ్ళని అందరిని పలకరిస్తూ ఉంటాను. మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఒక 2 వచనాలు మట్టుకే పాడుకుంటాం. మనమే ప్రభువుని పరలోక గృహము 458, 455 పాత పుస్తకాల్లో, సియోను గీతాల్లో 458. ఆ సమయంలో ఇక్కడ ముందు ఖాళీ ఉంటే లోపలికి వచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాం. మొదటి 2 వచనాలు 6వ వచనం పాడుకో. నమ్మే ప్రభుని పరలోక గృహం తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే, ఏక శరీరము రక్త బంధము చే. వేలాది భాషల నుండి నను, వేలాది భాషల నుండి నను. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. ఒక నూతన వ్యక్తిగా మమ్ము చేసి, ఒక నూతన వ్యక్తిగా మమ్ము చేసి పరమ గృహమునందు చెందితిమి, పరమ గృహమునందు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి దేవుని గుడారముగా నైతిమి, దేవుని గుడారముగా
పరలోక గృహము నివసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు దృఢ విశ్వాసము మదినందుంచి దృఢ విశ్వాసము మదినందుంచి విజయుల యాత్రలు సాగెదము విజయుల యాత్రలు సాగెదము ఆదర్శులమై ఈ జగమందున ఆదర్శులమై ఈ జగమందున పూర్తిగా శత్రువును ఓడించుము పూర్తిగా శత్రువును ఓడించుము మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. ప్రభు నామనందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ సాయంకాలం శ్రేష్టమైన సమయం ప్రభు మనందరికి కూడా దయచేశారు. దుర్గాపూర్ దేవదాసు గారి గృహానికి విశ్వాసులంగా బంధువులుగా తరతరాల నుంచి 3 తరాల నుంచి ఉన్న బంధువులు కూడా ఇక్కడ కనిపించడం అనేది ఎంతో శ్రేష్టమైన విషయం. వారి యొక్క సాక్ష్యాన్ని మనం వినడం కూడా ఎంతో శ్రేష్టమైన మాటలు మనం తెలుసుకోగలిగాం. అలాగే మన జీవితం కూడా ఆ బాటలోనే నడవాలని ప్రభు పేరట మనందరికి కూడా హెచ్చరికలు ఇవ్వబడింది. ఈ కుటుంబంతో నాకు దాదాపు ఒక 20-25 సంవత్సరాలుగా పరిచయం ఉంది. మేము దేవదాస్ అన్న గారు, మాకు దేవదాస్ గారు అంటే ఎవరికి తెలియదు. మేము దుర్గాపూర్ నుంచి వచ్చారు కాబట్టి మా దగ్గర వేరే అనేక మంది దేవదాసులు ఉన్నారు కాబట్టి మేము దుర్గాపూర్ దేవదాస్ గారిని పిలుస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పటికీ ఎవరికైనా సరే మెరాకా ప్రార్థనా మందిరంలో దుర్గాపూర్ దేవదాస్ గారు అంటేనే వారు గుర్తుపడతారు. వేరే పేరు చెప్తే వారు గుర్తుపడతారు. కానీ ప్రభువు ఈ యొక్క కుటుంబాన్ని మెరాకా ప్రార్థనా మందిరంతో కలిపారు. ఇది ఎంతో శ్రేష్టమైన విషయం. నాకు తెలిసి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ కుటుంబంతో పరిచయం ఉంది. ఆ సమయంలో వారు నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ ఏరియా లేకపోతే సైనిక్పూర్ ఏరియాలో వారు మొట్టమొదటిగా హైదరాబాద్కి రావడం, వారు మెరాకా ప్రార్థనా మందిరానికి రావడం అనేది ఎంతో గర్వించదగిన విషయం. వారు రావడమే కాదు, వారి జీవితం ఎంతో ఒక దిక్చూచిగా మాకు కనపడింది. అంటే పెద్దవారుగా ప్రతి మీటింగు అటెండ్ కావడం, దేవుని యొక్క పరిచర్యలో పాలు పొందడం, కుటుంబం అంతా కూడా మందిరంలో సహవాసంలో ఉండడం అనేది మేము గమనించాం. దాని తర్వాత ప్రభు ఆయనకి మరి యొక్క ప్రార్థన మందిరంలో బాధ్యత కూడా అప్పగించాం. ఆ బాధ్యతలో కూడా దేవునికి నమ్మకంగా ఆయన పనిచేస్తూ వచ్చాను. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దినాలన్నీ కూడా ప్రతిదినం మందిరంలో పనులు చేయడం, సహవాసములో మేమందరం కలిసి ముందుకు వెళ్ళడం, దేవుని యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం అందరికి కూడా కలిసి. తర్వాత దూర ప్రాంతానికి వచ్చిన కారణాన వృద్ధాప్యంలో ఎక్కువ సమయాలు రాలేక అప్పుడప్పుడు సండేస్ మటుకు రావడం ఆ విధంగా ప్రారంభించడం జరిగింది. తర్వాత అనారోగ్య పరిస్థితులు అయితేమి ఇవన్నీ కూడా మానవ రీత్యా మనం వారిని కొంచెం దూరపరిచారు. కానీ దేవునితో వారు దూరం కాలేదు. దేవుని బిడ్డలుగా వారు ఇప్పుడు విన్న సాక్ష్యాలు బట్టి చూస్తే అద్భుతమైనటువంటి మాటలు మేము వినగలిగాం. సహోదరుడే చెప్పారు దేవదాస్ గారు, సహోదరి గురించి ఆయనకే సహోదరి ఒక దిక్చూచిగా ఉన్నిందంట.
అదే బైబిల్లో కూడా చెప్పేది మాటలు కూడా అవే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. ఆ యొక్క జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం, అది మానవుల జ్ఞానం కాదు, ఇహలోక జ్ఞానం కాదు. ఆ జ్ఞానము దేవుడు వారికి ఇచ్చారు కాబట్టి ఈ కుటుంబాన్ని అంత దూరం నుంచి దుర్గాపూర్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక కొత్త ప్రాంతంలో భాష అని వారి సొంత ప్రాంతం ఇక్కడే ఉండొచ్చు, కానీ ఎక్కువ కాలం దూర ప్రాంతంలో ఉండి ఇక్కడికి వచ్చి ఆయన దేవుడితో సహవాసము, మందిరంతో సహవాసం, ప్రజలతో సహవాసం, ఆ విధంగా దేవుడు ఈ కుటుంబాన్ని వాడుకుంటూ వచ్చారు. అంతేకాదు సహోదరుడు చెప్పిన మాటలు బట్టి చూస్తే గుణవంతురాలైన స్త్రీ అది కిరీటంగా ఉంటుందట. అలాగ దాదాపు 56 సంవత్సరాలు, అది ఎంతో ఆశ్చర్యం. 50 సంవత్సరాలు బతకడమే అంటే చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు. అలాంటిది 56 సంవత్సరాలు దేవుడు వారిని నడిపిస్తూ వచ్చారు. ఆమెకు కిరీటముగా ఆయనకు ఉండడం, ఈ విధంగా కలిసి వారు పరిచర్యలో పాలు పొందడం, దేవునికి మహిమ, అనేకులకు లాభకరంగా ఈ కుటుంబం ఉండడం దేవుని యొక్క అది ఏర్పాటు, సంకల్పం. ఆ యొక్క ప్రణాళికతోనే ప్రభు ఆయన అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. పిల్లలు ఇక ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దాదాపు 10-20 సంవత్సరాల లోపు నుంచే ఉన్నవారుగా ఉండారు. ఇక్కడే పదవి, ఉద్యోగాలు, ఇక్కడనే చదువులు, ఉద్యోగాలు, ఉన్నతమైన చదువులన్నీ కూడా హైదరాబాద్లోనే వారు చేసుకుంటూ వచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే దేవుడు వారితో కూడా ఉన్నారు, వారి గృహంలో ఉన్నారు. మనం ఇప్పుడు పాట పాడింది కూడా అదే, మనమే ప్రభువుని పరలోక గృహం. ఎప్పుడైతే యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకుంటామో, యేసు ప్రభు బిడ్డలుగా మనం ఉంటామో, అనేకులకు అది ఒక ఆదర్శమైన కుటుంబంగా ఉంటుంది. మనమే ప్రభు గృహం. ప్రభు మన ఇంట్లో ఉంటాడు, మనతో కూడా ఉంటాడు, మన జీవితాన్ని నూతనపరుస్తూ వస్తాడు, ఆశీర్వదిస్తూ వస్తాడు, అనేకులకు లాభకరమైన కుటుంబంగా, వ్యక్తులంగా ఆయన చేస్తాడు. ఆయన అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ సోదరుడు సాక్ష్యం చెప్పారు. ఆయన ఈ ప్రాంతంలో, ఇక్కడ ఎడారి ప్రాంతంలో కూడా వారి పరిచర్యకు ఎంతో సహాయపడుతూ వచ్చారు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ ప్రాంతానికి రావడం కూడా దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం. ఆ విధంగా దేవుడు ఈ కుటుంబాన్ని వర్ధలింపజేస్తూ ఆశీర్వదిస్తూ వచ్చారు. కుమారుడు, 2 కుమార్తెలు, ఈ విధంగా వారిని ప్రభు ఉన్నతమైన స్థానాల్లో పెట్టడం అనేది ఒక గొప్ప విషయం. మన జీవితం చూస్తే 113 కీర్తనలో మన పెంట కుప్పల మీద ఒకప్పుడు నశించిన వంటి వారు, మనకు దిక్కు దశ లేనటువంటి ప్రజలం. అలాంటి అంతస్తు నుంచి ప్రభు మనల్ని లేపాడు, పైకి తీసుకొచ్చాడు. ఆయన గొప్పతనమే. దేని కొరకు? ఆయన మహిమను మనం ప్రచురించు నిమిత్తమై రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు, స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. ఆయన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. అంతేకాదు ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన తీర్చిదిద్దాడు. ఆ బిడ్డలను ఆయనను అంగీకరించిన ప్రజలు ఎవరు ఆయన త్రోసివేసిన వాడు కాదు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ రాజాదిరాజు సంతానం మనం, ఆయన కుమారుడు కుమార్తెలం. ఎంత అధికారం దేవుడు మనకిచ్చాడు, ఎంత గొప్పతనం మనకు ఇచ్చాడు. ఒకప్పుడు పెంట కుప్పల మీద నశించిన మనల్ని దేవుడు అంత ఉన్నతమైన స్థానానికి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయనకు లోబడి, ఆయనకు సంతోషకరమైన జీవితం మనం జీవించాం కాబట్టి మనల్ని ఆయన ఉన్నతమైన స్థానానికి తీసుకుని వచ్చాడు. ఆయన మాట మనం వినకుండా ఉండుంటే మనము ఏదో అధోగతిలో అదే పెంట కుప్పల మీద జీవిస్తూ ఉండవలసిన వారమే ఒకప్పుడు. కానీ మనం ఆయన ప్రేమించాం, ఆయన మాటకు లోపడ్డాం, ఆయన హృదయంలో చేర్చుకున్నాం, ఆయన సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం రాజులం. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. సహోదరి మెరాక ప్రార్థనా మందిరంలో
అందరు చెప్పినట్టు కూడా నేను కూడా చెప్తున్నా. ఆ మాట్లాడి 1-2 మాటలు అంతే, అడిగిన దానికి జవాబు. ఆ క్రమము, ఆ డిసిప్లిన్ అనేది వారి జీవితంలో నేను చూడగలిగాను. వారు క్రమశిక్షణలో ఉన్నారు కాబట్టి వారి కుటుంబం, వారి పిల్లలు కూడా క్రమశిక్షణలో పెరగడానికి దోహదమైంది. ఆ విధంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చారు ఇంతవరకు అనే విషయాన్ని నేను కూడా నా అనుభవపూర్వకంగా నా ఇన్ని సంవత్సరాల పరిచయంలో నేను కూడా చెప్పగలననే విషయాన్ని మీకు తెలియజేస్తుంటున్నాం. ఈ సందర్భంగా ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం చూసుకుంటాం. కీర్తనలు 90లో మొదటి 2 వచనాలు చదువుకుంటాం. కీర్తనలు 90. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడు. 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీ సెలవిచ్చుచున్నావు. చాలు. ఈ మాటలు గంభీరమైన మాటలు. మనకు నివాస స్థలం ఈ లోకం కాదు. మనం యాత్రికులము, ప్రయాణికులం. మనం ప్రయాణంలో ఉన్నాం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మన ఆ యొక్క కాలం లేకపోతే మన ఊరు రాగానే, మన గమ్యస్థానం రాగానే మనం అక్కడ దిగిపోవాల్సి ఉంది. ప్రయాణికులం. కానీ మన స్థిర నివాసము ప్రభువే మనకు స్థిర నివాసం. ఆ పరలోకమే స్థిరమైన నివాసం. ఆయన భూమిని లోకాన్ని పుట్టింపక ముందు నుంచి కూడా ఆయన పుట్టించింది ఆయనే. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ఆ దేవుడే యెహోవా దేవుడు. ఆ దేవుడే యేసు ప్రభువారు. ఆ దేవుడే మనందరి కొరకు రక్తము చిందించి చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి ఎరిగినావా? ఆయన రక్తం చేత నువ్వు కడగబడ్డావా? మారుమనసు అనుభవం నీకుందా? అది ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ అవి ఏంటని తెలుసుకోకపోతే యేసు ప్రభు లోకరక్షకుడు అనే విషయాన్ని ఇప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన నీ కొరకు, నా కొరకు తన సమస్త వైభవాన్ని వదిలిపెట్టాడు, ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణం శిలువ మీద నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తము చిందించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభువే నిత్య జీవం. ఆ యేసు ప్రభువే పాపమును క్షమించడానికి అధికారం కల దేవుడు. ఆ యేసు ప్రభువే మన కొరకు తిరిగి రానై ఉన్నాడు. ఎందుకొరకు? పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడిన మాట అదే. నీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను పరలోకానికి వెళ్ళాను. నేను వచ్చి నీ స్థలము సిద్ధమైన తర్వాత నేను వచ్చి నాతో కూడా ఉండడానికి నిన్ను తీసుకుని వెళ్తాను. అలాగూ మనం ప్రతి ఒక్కరి జీవిత రహస్యాలు, జీవిత పరిమాణాలు ప్రభువుకు తెలుసు. సహోదరి యొక్క జీవిత ప్రమాణం వారికి తెలుసు కాబట్టి ఆమె కొరకై కట్టబడినటువంటి పునాదులు కలిగిన పట్టణం పూర్తయింది కాబట్టి వారిని తీసుకుని ఆ పట్టణంలో ఉంచడానికి ప్రభు ఆయనే స్వయంగా వచ్చారు. సహోదరుని ఆహ్వానించారు, పరలోకానికి తీసుకుని వెళ్ళారు. నువ్వు అనుకుంటున్నావు చనిపోయారు ఇక లేరని. లేదు, ఇది నిద్ర. చనిపోవడం కాదు, ప్రభునందు నిద్రించారు. ఒకరోజు ఆ దేవాది దేవుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, ప్రధాన దూత శబ్దముతో, గంభీరముతో, దూతలతో ఆయన తిరిగి మన దగ్గరికి రావనై ఉన్నాడు. వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ప్రభునందు నిద్రించిన వారిని వెంటబెట్టుకొని వస్తారు. అప్పుడు మన సహోదరి కూడా వారితో కూడా వస్తుంది. మనం ఒకవేళ బతికి ఉంటే అప్పుడు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సజీవులు మనం వారిని ఎదుర్కోవడానికి వెళతాం. అందరం కలుసుకుంటాం. సంతోష గానాలతో ఆ స్వరూపంలోకి మార్చబడిన వారంగా పరలోకంలో
దేవునితో కూడా మనం సంతోషించే వారంగా ఉంటాం. ఆ అనుభవాన్ని నీవు నేను పొందాలని ప్రభు మనందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు, నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు, తన 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రియమైన వారులారా, నా కుమారుడా, నా కుమార్తె, నీ యొక్క హృదయం నాకు ఇస్తావా? నీ హృదయంలో నీ హృదయం అనే తలుపు నొద్ద ఆయన తడుతున్నాడు. నీ హృదయంలో ప్రవేశించాలని కోరుతున్నాడు. నీ హృదయం వాకిలి తెరిస్తే నీ హృదయంలోనికి ఆయన ప్రవేశిస్తాడు. ఈరోజే నీకు మనశ్శాంతి దొరుకుతుంది. నీ చెడు అలవాట్లు పోతాయి, నీ చెడ్డ మాటలు పోతాయి, చెడ్డ తలంపులు పోతాయి. నువ్వు ఏ మతాన్ని, క్రైస్తవుడు అయినా సరే, మానవుని యొక్క జీవితం పాపంతో మిళితమైన జీవితం, పాపమునకు ఫలితం నరకం, అగ్నిగంధకములతో మండే గుండం. దాని నుంచి తప్పించడానికి యేసు ప్రభు తిరిగి వస్తాడు. ఆ పరలోకం నుంచి వచ్చినప్పుడు నీవు ఎదుర్కోవడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వారంగా ఉండాలి. మనం ఈ లోకానికి వచ్చారు, పెద్దలు ఈ లోకం నుంచి వదిలిపెట్టిపోయారు, వాళ్ళ సంగతి మనకు అక్కర్లేదులే, మనం ఇక్కడ ఉంటాం, సంతోషిస్తాం, తింటాం, తాగుతాం అని మనం అనుకుంటున్నామేమో, ఇంకా బతుకుతాం. రేపు ఏమవుతుందో తెలియదు మనకు. నీ జీవితం ఏపాటిది, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదని దేవుడు చెల్లిస్తున్నాడు. ఈ 90 కీర్తనలో కూడా పచ్చిగడ్డిని పోల్చాడు, పుష్పంతో పోల్చాడు. నువ్వు పచ్చిగడ్డి ఉదయం పచ్చిగా ఉంటే సాయంత్రం ఎండిపోతుంది. అదేగా పుష్పం చక్కగా ఉదయం పుష్పిస్తుంది, సాయంత్రానికల్లా వాడిపోతుంది. అంతేకాదు నీ జీవితం ఆవిరి వంటిదంటూ. అలాంటి జీవితం కలిగిన మానవుడు నీవు నేను, మనం దేవుని కొరకు జీవించాలి. ఇదే సమయము, ఇదే అనుకూల సమయం. రేపేమవుతుందో మనకు తెలియదు. ఈరోజు ఏమైనా జీవితాన్ని సరి చేసుకుంటాం. ఒకవేళ మన జీవితం సరిగా లేకపోతే, ఒకవేళ నువ్వు క్రైస్తవుడుగా ఉండవచ్చు, నీ యొక్క మాటలు, నీ తలంపులు, నీ జీవితం ఎలాగుందో, రహస్య జీవితం ఎలాగుందో, ఆ జీవితం సరిగా లేకపోతే ప్రభు దగ్గరికి మనం ఎదుర్కోలేం. ఇక్కడే విడిచిపెట్టబడతాం. అదే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. ఆ భయంకరమైన జీవితం నుంచి మనల్ని మార్చాలని ప్రభు కోరుతున్నాడు. ఇదే అధ్యాయంలో 14వ వచనంలో చూస్తాం, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ప్రతి దినము నూతనము గత. అది విలాప వాక్యములు 3:22 చూస్తే ఆయన వాత్సల్యత ప్రతిదినము నూతనంగా ఉంటుందట. మనం దానికి అర్హులం కాదు, అయినప్పటికీ కూడా ఆయన వాత్సల్యత నూతనంగా ఉంటుంది. ప్రతిదినము ఆయన మన పట్ల మనల్ని మన కొరకు చింతించేవాడుగా ఉన్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయమని అంటున్నాడు. ఆయనే మనకు దేవుడు, ఆయనే మోక్షానికి మార్గం. అలాంటి గొప్ప దేవుణ్ణి ఈ సాయంకాల సమయంలో ఒక తీర్మానం తీసుకుంటాం, వెంబడించడానికి తీర్మానం తీసుకుంటాం. ఆ దేవుడు ఈ సాయంకాల సమయంలో మనందరి మధ్య ఉన్నాడు. ఈ కుటుంబం ఒక మనకు దిక్చూసిగా మనకు కనబడుతుంది. వారి యొక్క జీవితం బట్టి మన జీవితం కూడా మలుచుకోవాలి. దేవుడు వారిని మార్చారు, నూతన వ్యక్తులుగా చేశారు. ఆ నూతన వ్యక్తులుగా చేసిన వారు దేవుని కొరకు వెలిగేవారుగా ఉంటారు. వారిని చూసి నువ్వు నేను ఒక దిక్చూసిగా మనం ఉండాలి. మన జీవితం దేవుని కొరకు జీవించాలి. అలాంటి అనుభవం కలిగిన మనము దేవుని చేత ఆశీర్వదించబడతాం, దేవుని చేత అభివృద్ధి చెందుతాం, ఉన్నతమైన స్థలానికి మనల్ని తీసుకొని పోతాం. అదే పరలోక పట్టణంలో ప్రభువుతో కూడా ఉంటాం. ఆ పరలోక పట్టణంలో దేవుడు ఆయన ప్రతి బాష్ప బిందువును ఆయన తురుస్తాడు. ప్రకటన 21 ప్రతి బాష్ప బిందువులు ఆయన తురుస్తాడు. అక్కడ దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఆ పరలోక పట్టణం సంతోషకరమైన పట్టణం. అక్కడ ప్రభువే ఉంటాడు, ప్రభువే వెలుగు. అక్కడ తలుపు లేయడానికి దొంగలే ఉండరు. అక్కడ అంతా పరిశుద్ధం. ఆ పరిశుద్ధ పట్టణానికి పోతే అక్కడ మనం సహోదరి పుష్పరత్నముగానే చూడవచ్చు. కాబట్టి మన జీవిత యాత్ర కూడా మలుచుకొని
ఆ యాత్రలో మనం జీవించినప్పుడు ఒకరోజు ప్రభువుని కలుసుకుంటాం, ఒకరోజు సహోదరుని కలుసుకుంటాం, వారితో మనం కలిసి సంతోషిస్తాం, ఆనందిస్తాం. కాబట్టి మనం ఆ నిరీక్షణ కలిగి క్రైస్తవులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఆలోచించు, నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితులు ఎలాగున్నాయి. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టుండవచ్చు, క్రీస్తు కొరకు జీవిస్తున్నావా, క్రీస్తును నామాన్ని మహింపరిచే వ్యక్తిగా ఉన్నావా అని ఒక్కసారి ప్రశ్న వేసుకో. అయినా చింతపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన రక్తాన్ని ఉచితంగా మనకిచ్చాడు. ఆయన వైపు చూడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఆయన రక్తం, దేవా నేను పాపిని అడుగు, ఆయన జీవితంలో మార్పు ఇచ్చేస్తాడు. నూతన వ్యక్తి అవుతావు. నీ సంతోషము సమాధానం వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న దుఃఖం పోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క చెడు అలవాట్లు పోతాయి. దేవుని మీద మనస్సు నుంచి మనం దేవుని చేత ఆశీర్వదించబడిన వారంగా ఆయన వచ్చినప్పుడు పరలోకానికి మనం వెళ్తాం. ఒకవేళ పరలోకానికి వెళ్ళలేకపోతే నరకం, అగ్ని గంధకములతో మండే గుండం, దాని నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ ప్రణాళిక ఏర్పరిచారు. ఆ ప్రణాళికను వెంబడించాలని ప్రభు పేట కోరుతూ ఈ కుటుంబాన్ని దేవుడు అత్యున్నతంగా ఇంకా ఆశీర్వదించాలని కోరుతుంటున్నాం. తర్వాత చివరిగా 17వ వచనం, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును కాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును కాక. ఈ కుటుంబం మీద దేవుని యొక్క ప్రసన్నత ఉండాలని మనమందరి యొక్క ప్రార్థన. అలాగే వారు చేసే పనులు, చేతి పనులు కూడా స్థిరపరచబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఇంకా ఉన్నతమైన స్థానానికి తీసుకొని దేవుడు వారిని ఆశీర్వదించాలని ప్రభు పేరిట కోరుతున్నాడు. అదే సమయంలో ఆయన మనకు అండగా ఉంటాడు, ఆశ్రయముగా ఉంటాడు. మన చుట్టూ కంచె వేసి మనల్ని భద్రపరుస్తాడు. ఆయన ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి తప్పిస్తారు. ఎవరైతే ఆయన వెంబడిస్తారో ఆయన్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన్ని ప్రేమించే దేవుడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండి, అండగా ఉండి మనల్ని కాపాడి ముందుకు నడిపిస్తాడనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమర తండ్రి, నమ్మదని దేవా, చేయగల దేవా, నిజంగా మీరు మాకు నివాస స్థలముగా ఉన్నారు తండ్రి. మేము ఈ లోకములో ప్రభా శాశ్వతకాలం వరకు ఉండలేము, కానీ మీరు మాకు నివాస స్థలముగా పరలోకములో ఉన్నావు. అందుకనే తండ్రి మనుషులను మట్టిగా మీరు మారుస్తూ ఉన్నారు తండ్రి. నరులారా తిరిగి రండిని మీరు పిలుస్తూ ఉన్నారు ప్రభా. మీరు పిలిచిన ఆ మాటకు సహోదరి జవాబును దయచేసి తండ్రి నీ సన్నిధికి వచ్చింది. దాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. పుష్పరత్నం గారిని ప్రభా మరి మీరు పిలుచుకున్నారు. ఆమె లేని లోటును ఈ గృహంలో మీరే ఉండి తీర్చండి. సహోదరుడు దేవదాస్ గారి యొక్క అవసరతలన్నీ కూడా మీరుండి తీర్చండి తండ్రి. వారికి ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి వందనాలు. ఈ కుటుంబాలను కూడా మీరు దీవించమని మరొకసారి వేడుకుంటా ఉన్నాం ప్రభా. జయం గల మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు తండ్రి. ప్రభా, మా జీవితం ఈ లోకములో ఒక ఆవిరి లాంటిది అని మీరు చెప్పారు. అంతలో కనపడి అంతలో మాయమవుతుందని చెప్పారు. అలాంటి జీవితాన్ని, తాత్కాలికమైన జీవితము ఈ లోకంలో మేము కలిగి ఉన్నామని చెప్పారు. కాబట్టి ఆ శాశ్వతమైన పట్టణం కొరకు, ఆ ప్రభుతో సదాకాలం ఉండట కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మరి వారి బంధువులతోనూ, మిత్రులతోనూ, చాపాటి విశ్వాసులతోనూ మీరు వాక్యం ద్వారా ప్రభా హెచ్చరించినారు, మాట్లాడినారు తండ్రి. వారి హృదయములలో మీరు సమాధానం దయచేసి నీ రాజ్యం కొరకు సిద్ధం చేసుకునమని, కుటుంబాన్ని అంతా నీ ఆదరణకు తండ్రి ప్రభా, నీ భద్రతకు అప్పచెప్పుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము
ఇక్కడ కూడి వచ్చిన వారి అందరిను ప్రత్యేక రీతిలో దేవదాస్ గారు వారి కుటుంబ సభ్యుల పైనను, బంధువుల పైనను, మిత్రుల పైనను, సార్వత్రిక సంఘం పైనను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. యాత్రికులం ఈ దుష్టాలోకములో, పాడు లోకములో మనకేది లేదు. యాత్రికులం ఈ దుష్టాలోకములో, పాడు లోకము మనకేది లేదు. ఏ విజయమంతైనా గర్వించలేము, ఏ విజయమంతైనా గర్వించలేము, గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదం, లోకమును విడచి వెళ్ళవలెను, లోకమును విడచి వెళ్ళవలెను, సర్వవిధజనే విడువవలెను, విడువవలెను, లోకమును విడచి వెళ్ళవలెను, లోకమును విడచి వెళ్ళవలెను. వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మా ఆహ్వానం మన్నించి వచ్చారు. ఈ సాయంకాలం అందరికీ ఆహారం ఇక్కడ సిద్ధపరచబడి ఉంది. మీరందరూ భోంచేసి మరి క్షేమంగా మీ గృహాలకు వెళ్ళాలని ఆశిస్తున్నాను.